నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. లైఫ్ ఉంటే లైఫ్లో థ్రిల్లే ఉండదు. సో ఇట్ కమ్స్ ఇన్ పార్ట్ ఆఫ్ పార్సల్ ఆఫ్ లైఫ్. నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. మీ స్థలం కబ్జా చేశారు, అవునండి, మీ ప్రెస్ మీట్ పెట్టారు, చెప్పారు. అవును. ఎస్వి రంగారావు గారి మనవడు స్థలం కబ్జా చేస్తే ఆయన న్యాయ పోరాటం చేసి అక్కడ గెలవలేక మీడియా ముందుకు వచ్చి తన గోడును వెళ్ళబుచ్చుకోవాల్సిన అంత దుర్దితి, అంత పొజిషన్ ఎందుకు వచ్చింది? ఇది ఇవాళ నిన్న స్టార్ట్ అయింది కదండి, ఒక 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇవాళ ఫ్రెష్గా స్టార్ట్ అయిన ఇష్యూ కాదు. ఒక 30 years బ్యాక్, అంటే నేను ఇంకా చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు మా మేనత్ రెంట్కి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి జరిగిన పరిణామాలతో ఇదండి. మనం డీటెయిల్గా ఫుల్గా వెళ్తే చెప్పుకుంటూ పోవాల్సిందే. లేదు, నేను చెప్తాను, నాకు తెలిసింది. ఎంత స్థలం, ఎన్ని అంటున్నారు? 446 గజాలని 1966. 1966లో తాతగారు ఆ స్థలాన్ని కొన్నారు. తర్వాత దాన్ని 95లో కిరాయికి ఇచ్చారు. అవునండి. 98 వరకు వాళ్ళు రెంట్ కట్టారు. 98 నుంచి వాళ్ళు రెంట్ కట్టడం మానేశారు. 2002లో వాళ్ళు కోర్టుకు వెళ్ళి మీకు కాదండి 96లో రెంట్కి ఇవ్వడం జరిగిందండి. 97 వరకు రెంట్ తర్వాత కట్టట్లేదని మా అత్తయ్య కేసు వేశారు. 98లో కేసు వేశారు. ప్రొలాంగ్ కేసు రన్ చేశాక 2002లో ప్రాపర్టీని వెకేట్ చేసి బాకీలని కట్టమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ని హైకోర్టులో అతను ఛాలెంజ్ చేశాడు. కోర్టు 5,000 రూపీస్ మంత్లీ మెయింటెనెన్స్ కోర్టులో డిపాజిట్ చేయమని అప్పటి నుంచి ఇవాళకి కడుతున్నాడు. అది అతనే అక్సెప్ట్ చేశాడు. ఒక సివిల్ సూట్లో, నేను వేసిన ఒక సివిల్ సూట్లో అతనే క్లియర్గా అక్సెప్ట్ చేశాడు, నేను ఇవాళకి రెంట్ కడుతున్నాను అని. ఓ పక్క ఆ వాదన తీసుకుంటాడు. అలాగే 2005లో మేము అమ్మేసినట్టు, అంటే నేను, మా బ్రదర్, మా సిస్టర్ అమ్మేసినట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించాడు. 2005కి మా సిస్టర్ పెళ్ళి అయింది. మా సిస్టర్ ఏమో ఢిల్లీ వెళ్ళిపోయింది. నేను హైదరాబాద్ వచ్చేసాను. మా అన్నయ్య ఏలూరులో ఉన్నాడు. మేము రిజిస్ట్రేషన్ చేయట్లేదు, సేల్ డీడ్ చేసాము అనేది అతని వాదన. కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో కేసు వేస్తే కోర్టులో నోటీస్ సర్వ్ చేయమంటారు. జనరల్గా ఏ కోర్టులో మీరు ఏ కేసు వేసినా కన్సర్న్ పార్టీకి నోటీస్ వచ్చారు. డాక్యుమెంట్లో చూపించేదేమో మా మెడ్రాస్ ప్రాపర్టీ డాక్యుమెంట్ అడ్రస్ ఇస్తాడు. ఇక్కడ నోటీసెస్ ఏమో సికింద్రాబాద్లో ఏదో ఒక అడ్రస్కి సర్వ్ అవుతాయి. ఫేక్ నోటీసులు అంటే అడ్రస్ మీకు తెలియదు, మనకు అసలు విషయం తెలియదు. 2007 ఆ టైంలో 2007-8లో మామూలుగా ఇవన్నీ మేము చిన్నపిల్లలు కాబట్టి మా అత్తయ్యలు చూసుకుంటూ ఉన్నారు. సడన్గా వన్ ఫైన్ డే వాళ్ళు యూఎస్ నుంచి వచ్చాక ట్యాక్స్ కట్టడానికి వెళ్తే, ఎవరు మీ ప్రాపర్టీ కాదు కదండి, శ్రీనివాస్ గారి ప్రాపర్టీ, మీరు ట్యాక్స్ కట్టడం ఏంటి అని అడిగారు. అప్పుడు మనకు విషయం తెలిసింది. అది ఎప్పుడైతే మేము అమ్మేసినట్టు డాక్యుమెంట్ ఉందో, మేము కంపల్షన్తో మేము పార్టీ అయ్యి మేము క్రిమినల్ కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. 2008లో ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలిసిందే కదా, నడుస్తుంది. తర్వాత కోర్టు వారు ఏం చేశారంటే ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి మన సంతకాలు వెరిఫై చేయమని, ఆ డాక్యుమెంట్లో ఉన్న సంతకాలు మన కోర్టులో కొన్ని సంతకాలు పెట్టమన్నారు. మేము కోర్టులో అన్ని సంతకాలు పెట్టడం జరిగింది. 2017లో అది ఎవిడెన్స్ వచ్చింది. ఫారెన్సిక్ రిపోర్ట్లో సంతకాలు మాయి కాదు, ఫోర్జ్డ్ సంతకాలు అనేది తేలిపోయింది. ఓకే. ఆ తర్వాత 2017లో 390 ఆఫ్ 2017 కింద ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. కోర్టులో ప్రజెంట్ చేశారు. అక్కడి నుంచి ట్రయల్ నడుస్తుంది. ఇది ప్రాసెస్. ఈ లోపల అక్కడ ఎలాంటి కట్టడాలు కట్టకూడదు, సేల్స్ ఉండకూడదు అని చెప్పేసి అది మొన్న వచ్చింది. అది ఏంటంటే అంతకుముందు ఒక ఇల్లు ఉండేదండి. ఇదంతా జరుగుతున్న తర్వాత ఇప్పుడు ట్రయల్ ఎప్పుడు జడ్జ్మెంట్ వస్తుంది అని మనం వెయిట్ చేస్తున్న టైంలో ఎప్పుడు ట్రాప్ చేసాడో మా బ్రదర్ని ట్రాప్ చేయడం జరిగింది. ఓకే. నేను ఇందాక తన కారణాలు తనకున్నాయి, తను ఏం చెప్పట్లేదు. నేను అడిగితే 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది, మనకి ఇంకేం పడతాం, ఆ కోర్టు ఖర్చులు ఈ ఖర్చులు తప్ప ఏం మిగలట్లేదు అన్నట్టు మాట్లాడుతుంటే ఏం చెప్పట్లేదు. కరెక్ట్గా చూస్తే ఈ ఏదైతే ఛార్జ్ షీట్ అయిపోయి అతను శిక్ష పడుతుంది, మనకు ప్రాపర్టీ హ్యాండ్ అవుతుంది అనుకున్న కేసుని వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. వన్స్ ఆ విషయం తెలియంగానే అడిగాను, మా ఆవిడ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. సరే వెంటనే నేను వెళ్ళి ఫ్రెష్గా కంప్లైంట్లు ఇస్తూ వచ్చా. ఫ్రెష్గా కంప్లైంట్లు ఇస్తుంటే ఎక్కడ ఏ రెస్పాన్స్ రావట్లే. సరే వెంటనే సివిల్ సూట్ ఒకటి వేసాం, 163/2024. అందులో జూలై 18th ఏదైతే తాతగారు ప్లస్ మా నాన్నగారు చనిపోయిన రోజు జడ్జి గారు అసలు ఏ ఆర్డర్ ఇవ్వనన్నారు. అంటే ఆవిడ ఈ రోజు ఈ కేసు వినడమే మనకి చాలా బాధాకరమైన విషయం. ఇవ్వనని 19th జూలై, ఆ నెక్స్ట్ డే ఏది కట్టకూడదు, ఏది అమ్మకూడదు, ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చేసారు. అంటే 2024 నేను అనేది. ఆ తర్వాత అప్రోచ్ వస్తే CCS వాళ్ళు
ఒక కేసు రిజిస్టర్ చేశారు. తర్వాత మొన్న 9th మంత్లో నాంపల్లి పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఏదైనా కోర్ట్ ఆర్డర్స్ని వైలేట్ చేస్తున్నారని నేను రిపీటెడ్గా వెళ్ళి నేను అక్కడ పని ఆపిస్తుంటే గొడవ జరుగుతుంది కదండి ఆటోమేటిక్గా. దాని మీద 2 పార్టీలను పిలిచి కౌన్సిలింగ్ చేసి విషయం చెప్పాం. సో మనం అలాగా ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. అది ఇంప్లిమెంట్ అవ్వట్లే. మీకు అవుట్ అండ్ అవుట్ రైట్ దట్ ఫెలో డజంట్ హ్యావ్ ఎనీ, ఎలా చెప్పాలంటే ఏ ఒక్క మినిమం ఇది కూడా మెయింటైన్ చేయట్లేదండి. అతనికి పోలీసులు అంటే భయం లేదు, కోర్టు ఆర్డర్స్ కానీ ఎందుకంటే అతను లాబీయిస్ట్ లాగా లాబీ చేసుకుంటుంటే ఎవరో ఒక చోట కాంప్రమైజ్ అయిపోతున్నారు. మనకు అన్యాయం జరుగుతుంది, అంతకనే ఏం లేదు. అంటే ఇక్కడ మీ బ్రదర్ కాంప్రమైజ్ అయ్యి తను ఏమన్నా అమౌంట్ తీసుకున్నారా? అది ఇప్పుడు దాకా క్లారిటీ లేదండి. వాళ్ళు ఏ మూవీ ఇప్పుడు దాకా ఇంత కేసు ఒక 1.5 year నుంచి నడుస్తున్నా జనరల్ కాంప్రమైజ్ ఒక ఎంఓవి ఉంటుంది. ఆ ఎంఓవి పబ్లిష్ చేయాలి. మా వాడు ఏమో తీసుకోలేదు అంటాడు. అతనేమో ఉన్నది అని అతను కమిట్ అవ్వట్లేదు, ఎక్కడ కోర్టులో సబ్మిట్ చేయట్లే. అతను అసలు నా కేసే నిలబడదని ఒక కొత్త రూల్ ప్రకారం వేసాడండి. ఓకే. అతను వేసిన పిటిషన్ కోర్టు కొట్టేయడం కూడా జరిగింది. కేసు చెల్లదు అని మీరు ఈ స్టేజ్లో చెప్పడానికి లేదు. ఇట్ ఈస్ ఎ లాంగ్ డిబేటబుల్ ఇష్యూ. అతను టైం ల్యాప్స్ అయిపోయిన టైం తర్వాత వీళ్ళు కేసు వేస్తే చెల్లదు అనే ఒక క్రైటీరియా తీసుకున్నాడు. ఓకే. కానీ మన న్యాయశాస్త్రం ప్రకారం ఒక రూల్ ఉందండి. ఎనీ సివిల్ డిస్ప్యూట్కి 3 years లోపలే అపీల్కి వెళ్ళాలి. కానీ వెన్ సివిల్ డిస్ప్యూట్లో ఎప్పుడైతే క్రిమినల్ ఇంటిమినేషన్ ఉంటుందో, క్రిమినల్ ఆస్పెక్ట్స్ ఉంటాయో దానికి టైం లిమిట్ లేదు. ఓకే. మనం ఆ క్లాస్ తీసుకుని మనమే ఫైల్ చేయడం జరిగింది. నిన్నటి ఒక లాస్ట్ వీక్ కూడా హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ పిటిషన్ వేసుకున్నాం. హైకోర్టు నుంచి మళ్ళీ స్టే ఆర్డర్ వచ్చింది. అతను పని చేయనివ్వకుండా జిహెచ్ఎంసీఓలో ఆపాలని మళ్ళీ ఆర్డర్ వచ్చింది. ఓకే. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంజెక్షన్ ఆర్డర్ ఆల్రెడీ అమల్లో ఉంది. అతను ఎలాంటి బిల్డింగ్స్ కట్టకూడదు, బట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు వెళ్ళి యాజ్ ఎ లా ప్రకారం ఫైట్ చేస్తున్నారు. ఈ గ్యాప్లో ఒక అడిషనల్ ఎస్పీ మిమ్మల్ని వాళ్ళ ఆఫీస్కి పిలిచి మీకు వార్నింగ్ ఇవ్వడం ఏంది? ఇది ఏంటంటే అండి, మనం ఎవరినో ఒకరు తీసుకెళ్ళి ఆపుతూ ఉంటాం. అవును. అదేమో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటారు. నేనేమన్నాను, నేను 2 సార్లు అడిగాను సిఐ గారిని కానీ ఎస్ఐ కానీ, సార్ మేము వెళ్ళి ఆపితే లా అండ్ ఆర్డర్ అంటారు, మిమ్మల్ని ఆపమంటే మీకు ఆర్డర్స్ లేవంటారు. ఒక సింపుల్ క్వశ్చన్ అండి. ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ని ఎవరు ఫాలో అవ్వకపోయినా ఇట్ ఈస్ నాట్ ఎ సివిల్ మ్యాటర్, ఇట్ ఈస్ ఎ క్రిమినల్ మ్యాటర్. ఈ పాయింట్లో మాట్లాడితే ఇది ఓవరాల్ సివిల్ అంటారు. ఫోర్జ్డ్ డాక్యుమెంట్ మీదే కదా అంత ఆర్డర్ వచ్చింది. దట్ ఆర్డర్ ఫోర్జరీ అయిపోయింది అని ఆల్రెడీ ఒక పోలీస్ రిపోర్ట్ ఉంది కదా. అవును. దాని ప్రకారం యాక్ట్ చేయమంటే ఇది సివిల్ మ్యాటర్, మాకు డ్యూరిస్ట్రిక్షన్ లేదంటాడు, మీరు వెళ్ళకూడదు అంటాడు. అలాగా ఇప్పుడు వాళ్ళు ఆపట్లేదండి. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు 1st floor కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అతను ఎక్కడ ఆగలేదు, ఇవాళకి ఆగట్లేదు. 1 నేను మళ్ళీ వెళ్ళి పని ఆపిచ్చానండి. పని ఆపించి నేను పోలీసులకు చెప్పాను, నేను వెళ్ళి ఆపిస్తాను, ఎందుకంటే మీరు ఆపించట్లే. అతను ఆపమని చెప్పి సిఐ గారు చాలాసార్లు చెప్పాడు, కానీ అతను ఆపట్లే. ఏం వార్నింగ్ ఇచ్చారు ఆయన మీకు? ఆయన నాకు రైట్ లేదని, నేను ఆ సైట్లోకి వెళ్ళకూడదని, నేను వెళితే నన్ను అరెస్ట్ చేస్తానని, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్తో నన్ను లోపల తోస్తానని బెదిరించడం జరిగింది. ఆ నైట్ 10:15కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండి 7 o'clock పిలిచేసి నాకు వార్నింగ్ ఇచ్చి, నా పేరు మీద, మా సిస్టర్ పేరు మీద మా 2 అడ్వకేట్స్ వచ్చారు, ఇలాగ బెదిరిస్తున్నారని నేను చెప్తే, నా 2 అడ్వకేట్స్ కుమార్ గారు, బాలాజీ గారిని కేఎల్బి లా ఫామ్ నుంచి, వాళ్ళిద్దరు వస్తే నా పేరు మీద, మా సిస్టర్ పేరు మీద, మా అడ్వకేట్స్ 2 పేరు మీద కేసు బుక్ చేశారు. ఏమని? వాళ్ళ వాచ్మెన్ కొట్టామని, 6 కంప్యూటర్లు దొంగతనం జరిగిందని, కెమెరాలు పగల కొట్టామని. అంటే ఒక అండర్ కన్స్ట్రక్షన్ సైట్లో 6 కంప్యూటర్లు ఎందుకు ఉంటాయండి? సిమ్ బేసిక్ నాలెడ్జ్ అండి. అంటే అతను ఏది చెప్తే అది వేసేయడమే. అందుముందు ఒక ఎఫ్ఐఆర్ కట్టారు, అందులో ఏం చెప్పారు? వాళ్ళ వాచ్మెన్ నేను కిడ్నాప్ చేశాను అంటాడు, కానీ మళ్ళీ వాచ్మెన్ ఎక్కడి నుంచి వచ్చాడు? కిడ్నాప్ అయిన వాచ్మెన్ ఎలా వచ్చాడు? ఇదే నేను బోర్డు పెట్టానండి, ఈ ప్రాపర్టీ మీద కేసు నడుస్తుంది, ఎవరు ఏమారిపోకూడదని బోర్డు పెట్టి ఓఎస్ నెంబర్ కోర్టు కేసు నెంబర్ వేసి బోర్డు పెడితే ఆ బోర్డు దొంగలింది. ఎవరు దొంగతనం చేస్తాడు? అతనే తీసేస్తాడుగా. నేను కేసు పెట్టా, దానికి నాకు చిన్న ఏమంటారు ఒక నంబర్ ఇచ్చారు కేసు, తర్వాత అది సివిల్ మ్యాటర్ అంటారు. పేపర్ యాడ్ ఇచ్చారు మీరు ఎప్పుడన్నా? ఆల్రెడీ పేపర్ యాడ్ ఉంది, రిజిస్టర్ ఆఫీస్కి నోటీస్ ఇచ్చాం. ఇంకా రీసెంట్గా ఇంకా ఏ దారి అయ్యాక మనం ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత డిపార్ట్మెంట్ నుంచి మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ చేశారా? నాకు ఒక ఏసీపీ గారు ఒక ఆయన ఫోన్ చేశారు స్పెషల్ బ్రాంచ్ నుంచి, నాకు పేరు కూడా పెద్ద గుర్తులేదు. ఆయన నెక్స్ట్ డే అనే చేశారు, వాళ్ళు ఇచ్చాం, నెక్స్ట్ డే మార్నింగ్ చేశారు. ఏం జరిగిందని గారు చెప్పాను అని డీటెయిల్స్ ఇచ్చాను. ఓకే. నేను ఈ వీక్లో మన 29th కూడా ప్రజావాణిలో పెట్టాము, డిఐజీకి లెటర్ పంపాము, అందరు అన్ని నంబర్స్ అవుతున్నాయి, రియాక్షన్ ఎప్పటికి వస్తుందో తెలియదు.
కానీ నా బేసిక్ డౌట్ ఏంటంటే, అదే ఇప్పుడు నేనున్నాను ఒక కామన్ మ్యాన్ని, మా కెమెరామ్యాన్ ఉన్నాడు ఒక కామన్ మ్యాన్. మాలాంటి వాళ్ళు ఇలాంటి ఇష్యూ మీద సొసైటీతో, లాతో, సిస్టంతో ఫైట్ చేస్తున్నాము 30 ఏళ్ళుగా అంటే ఒక అర్థం పర్థం ఉంది. సో మాకు తెలియదు, మాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఎస్వి రంగారావు గారి మనవడు ఆయన్ని పిలిచి ధమ్కీలు ఇవ్వడం ఏంది? నేను అదే చెప్తానండి. నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి గురించి అప్పుడు దాకా ఎక్కడైనా వెళ్ళామనుకోండి, ఆయన దమ్కి ఇవ్వడంలో కూడా అంటే మెచ్యూర్డ్ ఆఫీసర్ అంటారు సరే, రేపు మాపు రిటైర్ అవుతాడేమో అనుకుంటున్నా. చాలా సింపుల్ అండి. ఆయన ఏమండి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీ పక్క మాట్లాడగలం, లా మీ పక్క లేదంటాడు. లా మా పక్క లేకపోవడం ఏంటండి? వాళ్ళు ఒక సిసిఎస్ పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, అది కాంప్రమైజ్డ్. అది ఎలా క్యాన్సిల్ అయింది, స్క్వాష్ అయింది? అవుట్ ఆఫ్ కాంప్రమైజ్, అవుట్ ఆఫ్ కోర్ట్ కాంప్రమైజ్ అనే ఒక పదం ఉంది. అవి ఏమి చూపించినా ఆయన మాట్లాడట్లే. లా ప్రకారం మీకు రైట్ లేదంటాడు. అప్పుడు లా ప్రకారం ఆయనకి రైట్ లేదు. ఆయన పని చేయకపోతే నేను వెళ్ళను కదండి. కోర్టు డిసైడ్ చేస్తుంది కదా రేపో మాపో. అవును, నాకు క్లియర్ పిక్చర్స్, ఫోటోగ్రాఫ్స్, టైం స్టాంప్డ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయండి. అసలు చాలా సింపుల్ లాజిక్. ఆయన నన్ను పిలిచి మాట్లాడేప్పటికి ఆయనకి నా తరపు లాయర్లు ఎటు వచ్చారో కూడా తెలియదు. ఇద్దరు వస్తే ఇద్దరిలో మా తరపు ఒకడు, అతని తరపు ఒకడు అనుకుంటున్నాడు ఆఫీసర్. ఆయనకి బ్లంట్గా విషయం తెలియదు. మరి అవుట్ ఆఫ్ ఆయన మాయ మాటలు చెప్పాడో, లేకపోతే ఆయన సుపీరియర్స్కి చెప్పడం వలన ఈయన వచ్చాడు, లేకపోతే ఇంకా అదర్ ఏదో జరిగినాయో తెలియదు. ఆయనకి అసలు మనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతే మనం ఏం చెప్తాం? మీ బ్రదర్ అటు వస్తున్నాడమ్మా, నువ్వు వెళ్ళడానికి వీలేదు. మా బ్రదరే అసలు ఆల్రెడీ అలా అనుకుంటే మేమందరం కలిసి కదా ఫస్ట్ ఫోర్జరీ కేసు వేసింది. అవును, ఒకరైతే సరిపోదు కదా, కాంప్రమైజ్ అయితే అవ్వదు కదా. సరిపోదు. అవును, ఆ కాంప్రమైజ్ అయిన దాని గురించి ఆయన అసలు వినట్లేదు కదా. ఆయన ఏమన్నాడు? హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, లేకపోతే మీ వంక నేను సింపథైజ్ చేయగలను కానీ నువ్వు సైట్లోకి వెళ్తే కుదరదు. ఆయన పట్టుపట్టి నైట్ 10-15 ఎందుకండి ఎఫ్ఐఆర్ కట్టించాలి? ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి కదా. నాకు డౌట్. సో ఇప్పుడు ఆయన చెప్పే లెక్క ప్రకారం, లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు అక్కడికి వెళ్తే గొడవలు అవుతున్నాయి కాబట్టి మీరు వెళ్ళకూడదు, ఆపారు. సో అది ఆయన డ్యూటీ, దాన్ని నేను అగ్రీ చేస్తాను. బట్ కోర్టు ఆర్డరు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ జరగకూడదు కదా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్కి పోతుంది కదా. ఫస్ట్ ఫ్లోర్ 5th ఫ్లోర్ కదండి, ఇల్లీగల్గా ఒక ఫ్లోర్ 6th ఫ్లోర్లో కూడా ఉంది. మరి ఆ కన్స్ట్రక్షన్ ఆపే బాధ్యత ఎవరిది? వాళ్ళది కాదంటండి. మేము కోర్టు నుంచి వాళ్ళకి డైరెక్షన్ ఇప్పించాలంటే ఆపకూడదని. నేనన్నా కోర్టు ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చాక ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టు మీకు వాళ్ళకంటే స్పెసిఫిక్గా ఇన్వాల్వ్ అవ్వండి, వెళ్ళి ఆపించండి అని ఆర్డర్ ఇవ్వాలంట. మనం కోర్టులో ఆర్డర్స్ వచ్చినాయండి, ఆర్డర్స్ ఫాలో అవ్వట్లేదని కంటెంప్ట్ కేసు వేసామండి. అడ్వకేట్ జనరల్ని వేసి మొత్తం రికార్డ్ చేయించమనండి. జిహెచ్ఎంసీకి వెళ్ళి కంప్లైంట్లు పెడితే వాళ్ళు నోటీసులు సర్వ్ చేశారండి. ఏది సెట్ బ్యాక్స్ వైలేషన్ జరుగుతుంది, పని జరగకూడని కోర్టు ఆర్డర్ ఉంది, మీరు చేస్తున్నారని. 5 ఆర్డర్స్ వచ్చాక ఆడేం చేశాడు? జూనియర్ కోర్టుకి వెళ్ళాడు. నాకు ఆల్రెడీ ఏంటిది జెన్యూన్ పర్మిషన్ ఉంది, జిహెచ్ఎంసీ వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతున్నారని. అక్కడెక్కడ మన పేరు చూపించాడు. అతను ఆల్రెడీ కోర్టులో తిరిగే ఒక మనిషి అండి. అతని కేసులు లేకపోతే అతనికి నిద్ర పట్టదు. 16 కేసులు ఉన్నాయండి, 16 ఇటువంటి కేసులే. ఆల్రెడీ ఒక ఆసిఫ్ నగర్లో ఒక బిల్డింగ్ ఇలాగే కడతానని జనం దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు. సిబిఐ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి అతను సెంటెన్స్ అయితే బెయిల్ మీద ఉన్నాడు. కన్విక్ట్ అయ్యి బెయిల్ మీద తిరుగుతున్నాడు. అలాంటి మనిషికి ఆనంద్ అనే అడిషనల్ డీసీపీ ఎలాగా వంత పడతాడు? మన మాట అయినట్లు అరుస్తున్నాడు. నేను ఆ రోజు చెప్పాను, కేసులు పెట్టుకుంటే పెట్టుకోన్నా, ఏమైపోతుంది? ఇప్పుడు ఉన్నాయి 2 ఉన్నాయి. మన రిట్లు వేసుకుంటున్నాం, మనం కోర్టులో ఛాలెంజ్ చేసుకుంటాం అండి. ఏమవుతుంది? ఆయన వేసుకుంటాడండి. ఎవ్రీథింగ్ ఇస్ ఎ కౌంటర్ కేసు అండి. నేను కంప్లైంట్లు పెట్టాను, ఆయన కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, కోర్టు ఆర్డర్ని వైలేట్ చేస్తున్నాడు, నేను ఇన్నిసార్లు తిరుగుతుంటే 1.5 year నుంచి నా దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయండి నేను ఇచ్చిన కంప్లైంట్లకి. అంటే ఇంత ఫైట్ చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంతమంది పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది పెద్ద పొలిటీషియన్లు ఉన్నారు. వీళ్ళందరికీ ఎస్వీఆర్ అంటే అభిమానం ఉంటుంది, ఆ గౌరవం ఉంటుంది. ఆయన మనవడు ఇంత కష్టపడుతున్నాడని ఈ విషయాన్ని మీరు ఎవరి దగ్గరికి తీసుకెళ్లేదా? ఎవరి దగ్గర నుంచి మీకు సపోర్ట్ రాలేదా? నేను ఎవరికి చెప్పలేదండి. నేను లీగల్ సిస్టమ్ మీద నాకున్న నమ్మకంతో నేను నా ఓన్ బ్యాటిల్ నేను ఫైట్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏముంటుంది, మీ అన్నయ్య కాంప్రమైజ్ అయిపోయాడు కదా, అతను ఎందుకు అయ్యాడు అనేది ఇవాళకి ఒక మిస్టరీ మా ఫ్యామిలీకి. ఓకే, ఎవరికి తెలియదు. అతను చెప్పేది మాటకి ఇతను చెప్పే మాటకి ఏది సంబంధం ఉండదు. సో మన ఫైటింగ్ మనం చేసుకోవాలండి. ఇంకా తాతగారు అప్పుడు ఎంత కొన్నారు, ఇప్పుడు మార్కెట్ ప్రకారం ఎంత? ఐడియా లేదండి. ఆయన ఎంత కొన్నారో 66 కదండి, విత్ ఇన్ few thousands, 30,000, 40,000 ఉంటుంది.
ల్యాండ్ ప్రకారం అయితే అప్రాక్సిమేట్లీ 10-12 crores ఉంటుందండి. నేను మొన్న చూసిన దానిలో అతను ఇంకా కన్స్ట్రక్షన్ చేయకుండా ఒక ఫ్లాట్ అమ్మాడండి ఫర్ 1,60,00,000 రిసిప్ట్. ఒక అతను డాక్టర్ గారు కొనుక్కుని ఆయన చూపించారు రిసిప్ట్. ఇప్పుడు అక్కడ కొంటున్న వాళ్ళంతా వాళ్ళు కూడా మోసపోయినట్టే కదా. నేను ఆయనకి చెప్పానండి, ఇప్పుడు నాకు ఒక క్లయింట్ తెలిసాడు, వాళ్ళ దగ్గర మోసపోయిన ఒక మనిషికి నాకు కనిపించాడు, ఒక డాక్టర్ గారు. ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఇది ఎంత ఎప్పుడు జరిగింది, నేను అక్కడికి వెళ్ళి గొడవ చేయడం, బోర్డులు పెట్టడం, బ్యానర్లు కట్టడం. సో ఆ ఏరియాలో ఏదో జరుగుతుందని వాళ్ళ బంధువులు ఫోన్ చేసి చెప్పారు, అక్కడికి వచ్చాడు, స్టేషన్కి వచ్చాడు. కానీ అతని ప్రాబ్లం ఏంటి, అతను 50 లక్షల అడ్వాన్స్ ఇచ్చాడు, పేమెంట్ చేసేసాడు. అతను 50 లక్షలు పేమెంట్ చేశాడు. కానీ ఇది ఆల్రెడీ ఫ్రాడ్స్టర్ కదా, 20 లక్షలకి రిసిప్ట్ ఇచ్చాడు. అదేంటి మరి వాళ్ళ వర్షన్ అంతే. 20 లక్షలకైతే రిసిప్ట్ ఉంది, అమ్మకూడదని కోర్టు ఆర్డర్స్ ఉందండి. లాస్ట్ ఇయర్ July 19th ఉన్న ఆర్డర్స్కి March of this year అమ్మాడు అతను. మీరు అంటే మాకెలా తెలుస్తుంది సార్ అంటే, మీరు ఇంత చెప్తున్నారు. ఇదే ప్రాపర్టీని 2 ముక్కలు చేశాడు. ఓకే, సొంతంగా ఒక కంపెనీ ఫ్లోట్ చేశాడు. ఆ కంపెనీకి ఇదే 446 గజలు 223 చొప్పున 2 ముక్కలుగా రిజిస్టర్ చేశాడు. ఏది ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఫైల్ ఏం చేశారో 2017 ఆ ఇయర్. మనకి ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోతుంది, మనం ఇబ్బంది పడతామని మరి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదో లీక్ అయిందో లేకపోతే అయ్యాక చేశాడో 2 ముక్కలు చేశాడని. 2 ముక్కలు చేసి దీన్ని తీసుకెళ్ళి ఒక బ్యాంకులో ఒక డాక్యుమెంట్ తనఖా పెట్టాడు. ఓకే, 5 కోట్లకి తనఖా పెట్టాడు. తన అవసరాలు ఇన్వెస్ట్మెంట్. అదే మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ మొన్న 2022-23లో అతనే క్యాన్సిలేషను, అతనే డాక్యుమెంట్ ఇది రిటర్న్కి ఆ కంపెనీని ఫ్లోట్ చేసిన కంపెనీని మూసేసి డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసేసి ఫ్రెష్గా పర్మిషన్ అప్లై చేశాడు. ఓ ఎట్టబోధిస్తున్నారండి, నాకు తలబోతుంది. మీరు నన్ను అడుగుతారండి, రిజిస్టర్ ఆఫీస్లో ఎలా రిజిస్టర్ చేశారంటే ఒక పీపీ గారు ఆ కేసులు ఏ స్టేజ్లో లేదు, ఎవరు ఏం పట్టించుకోవట్లేదు, సో మీరు రిజిస్టర్ చేయొచ్చు అంటే జిహెచ్ఎంసీకి 10% మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అదే వెబ్సైట్లోకి మీరు వెళ్ళి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో చూసుకున్నాం, ఇందులో ఒక మొక్క ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా. అది ఉంది నా దగ్గర ఆ రికార్డు కూడా ఉంది. మరి ఆ లెక్క ప్రకారం అసలు ప్రొహిబిటెడ్ ప్రాక్టీస్ ఇప్పుడు రెవెన్యూ ఇన్వాల్వ్ అంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదండి. కోర్టు నుంచి ఎక్కడికి వెళ్ళి మీరు కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చి 10 రోజులు అయిందండి హైకోర్టు నుంచి. నేను అన్ని ఆఫీసులు తిరుగుతున్నాను, ఎవరు ఆఫీసర్లు కూడా దొరకట్లేదు. సో బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం. తప్పదండి, ఇప్పుడు నాలో ఒక ఇది ఉందండి, నేను ఏదైనా మొదలెట్టాను అనుకోండి, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకి ఉండదండి. మనం పని పట్టుకుంటే అది పూర్తి చేయాలి అంతే. అంటే నేను కాస్త ఈ ప్రాపర్టీ విషయం నుంచి పక్కకు వస్తున్నాను.